మరి రిషి అంటే నీకెందుకంత కోపం డాడీ? నీకెందుకంత ఇష్టం? నాకు కోపం రావట్లేదమ్మా, బాధొస్తోంది. ఎందుకంటే నా కూతురికి ఇష్టమైన కలర్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన కార్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాకు తెలుసు. కానీ నా కూతురు మనసుకి ఇష్టమైన మనిషి గురించి నాకు తెలీదు. రిషి 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 ఈ రెండు అక్షరాలు చాలా రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అంజలి అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు. నువ్వు నా జీవితంలో మంచి వాళ్ళలో ఉంటావా, ప్రేమించే వాళ్ళలో ఉంటావా? నాకిప్పుడు తెలియాలి. నీకు నేనంటే ఇష్టమా, రిషి అంటే ఇష్టమా? చిన్న ప్రశ్నమ్మా. నేనా, వాడా? నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. మరి రిషి అంటే? మీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ఏంటి, ఒక తండ్రిగా నేనంటే ఇష్టం, కాబోయే భర్తగా వాడంటే ఇష్టం. అంటే 20 ఏళ్లు పెంచాను కాబట్టి నేనంటే ఇష్టం, 80 ఏళ్లు వాడితో కలిసి బ్రతకాలి కాబట్టి వాడంటే ఇష్టం. నీ జీవితంలో 100 మార్కులుంటే 20 నాకు, 80 వాడికి. కనీసం ఇంకో 15 మార్కులు వేసి నాన్నను పాస్ చేయలేకపోయావమ్మా? మరీ 20? I'm a failure.